హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి అనుకోకుండా మా తమ్ముడు వాళ్ళతో ఈషా ఫౌండేషన్కి వెళ్ళాను. చిక్బళ్ళాపూర్ దగ్గర ఉండేది. చాలా అంటే చాలా అందంగా ఉంది. అసలు కళ్ళు చెదిరిపోయి అంత బాగుందన్నమాట. మీకు కూడా ఒకసారి చూపిద్దామని. యాక్చువల్గా మైకు ఇవి ఏమి ఎత్తుకోపోలేదు, జస్ట్ ఫోన్తో తీసుకెళ్ళాను. ఫోన్ మాత్రమే తీసుకెళ్ళాను. అందుకని సరిగా వ్లాగ్ చేయలేకపోయాను. ఇప్పుడు చూడండి, ఇవంతా కార్ పార్కింగ్. ఇవి కార్ పార్కింగ్ ఏరియా. ఇది ఇక్కడి నుంచి నడుచుకొని వెళ్ళాలి. అక్కడ కనిపిస్తుంది చూడండి, అదే ఆదియోగి స్టాచ్యూ. ఇదంతా కార్ పార్కింగ్. ఇదంతాను ఇది మైక్ తీసుకొని పోకపోవడం వల్ల వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇది చూడండి, ఆదియోగి స్టాచ్యూ చూడండి ఎంత బాగుందో అసలు. అక్కడి నుంచి నడుచుకుంటూ ఇక్కడ కింద ఇది టెంపుల్. ఇది యాక్చువల్గా టెంపుల్ చాలా బాగుంది. లోపల శివలింగం ఉంది. అక్కడ పూలు నీళ్లు తీసుకొని స్వామివారి పైన మనమే అభిషేకం చేయొచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఏమంటే ఇక్కడ వీడియో తీయలేదు. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, అదే శివలింగము. అక్కడ పూలు వేసి స్వామికి పూలు అర్పించుకొని మనకి నీళ్ళు ఇస్తారు. ఆ నీళ్ళతో అభిషేకం చేయొచ్చు. ఇక్కడ కూర్చొని మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు. త్రిశూలం చూసారా ఎంత పెద్దగా ఉందో చూడండి. త్రిశూలము అసలు అన్ఎక్స్పెక్టెడ్, చాలా పెద్దది. ఆదియోగి స్టాచ్యూ అయితే అసలు నేను అంత పెద్దగా ఉంటుందని ఊహించుకోలేదు అసలు. చాలా అంటే చాలా బాగుంది. కొండలాగా ఉందన్నమాట. మనం దగ్గరికి వెళ్ళి చూస్తే మనకి తల పైకి ఎత్తి చూడాల. సూర్యుడు అయితే అప్పుడు కరెక్ట్గా నడినెత్తిన ఉన్నాడు. చూడండి, వీడియో తీశాను. మా బ్రదర్ వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఇప్పుడు వీడియో తీశాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకోటి ఈవినింగ్ టైం కూడా లైటింగ్ షో ఉంటుందంట. అది ఇంకా అందంగా ఉంటుంది అట్లా అని అంటారు. ఎవరైనా వెళ్ళదలుచుకుంటే మీరు ఈవినింగ్ టైమ్స్ కూడా వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఇంకోటి అక్కడ వాతావరణం అయితే చాలా చల్లగా చాలా బాగుంది. ఇదిగో చూడండి, ఇక్కడ నంది మహారాజ్. ఇక్కడ విశేషం ఏమంటే నంది చెవులోకి మనం ఏదైనా కోరికలు ఉంటే చెప్పచ్చు అనమాట. అక్కడ మెట్లంతా ఉన్నాయి. అక్కడ ఏమైనా కోరికలు ఉంటే కూడా చెప్పుకోవచ్చు. చూపిస్తాను చూడండి. అది కూడా ఇదిగో చూడండి, అక్కడ క్యూ ఉంది కదా, ఆడ మెట్లు ఎక్కిపోయి అక్కడ తీర్థం అది ఇస్తారు అభిషేకం చేయడానికి. నందికి అభిషేకం చేసి ఆ చెవులో శంఖం పెట్టింటారు. శంఖం లాంటిది ఏదో పెట్టున్నారు. నేనైతే వెళ్ళలేదు, టైం అయిపోతుందని కొద్దిగా జల్దీ వచ్చేసాము. శంఖం లాంటిది పెట్టిన్నారు. అక్కడ చెవులో చెప్పేసి తీర్థం పోసేసి వచ్చేయడమే. ఇట్లా మెట్లు ఎక్కిపోతే టెంపుల్ పక్కలోనే మెట్లు ఉంటాయి. మెట్లు ఎక్కిపోతే అది ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళొచ్చు. చూడండి ఎంత పెద్దదంటే మీకు మొబైల్ ఏమన్నా సన్నగా కనిపిస్తూ ఉండొచ్చు, కానీ చాలా అంటే చాలా పెద్దది. అన్ఎక్స్పెక్టెడ్, అంత పెద్దగా ఉంటుందని నేను ఊహించలేదు అసలు. చాలా అందంగా ఉంది. అందరూ ఫ్యామిలీస్తో వెళ్ళొచ్చు. అది చూడండి, అక్కడ స్వామికి మాల వేసినారు కదా, అది చిన్న చిన్న రుద్రాక్షలన్నీ కలిసి చేసిండేది. సరే అని చెప్పి అక్కడ ఈశ్వరుని మొక్కుకొని ఇక్కడ ఆదియోగికి ఒక ప్రదక్షిణం చేసుకొని మన సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.